ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటూ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో జగన్ ఢిల్లీ వెళ్ళడం యొక్క పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది కింద కామెంట్ చేయండి. వైసీపీ నేతలు వరుసగా మద్యం కుంభకోణం కేసుల్లో చిక్కుకున్నప్పుడు కానీ, ఆ తర్వాత పరిణామాలు కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ కాలేజీల ప్రైవేటు పరం చేసేటువంటి వ్యవహారం కానీ, యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఇలాంటి అన్ని అంశాలతో ఆయన ఢిల్లీ వెళ్ళి ఆలోచన చేస్తున్నట్టు ఇప్పటికే మోడీ యొక్క అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టుగా వార్తలు స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఆ మధ్య వైసీపీ నేతలు వరుసగా కేసులో చిక్కుకున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వాతావరణం ఒకసారిగా హీట్ ఎక్కింది. అదే సమయంలో ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుగా జగన్ గురించి ప్రస్తావనతో ఉత్కంఠ పెరిగింది. లిక్కర్ స్కామ్ అసలు జరగలేదని, సీఎంఓలో ఎలాంటి చర్చా నిర్ణయాలు లేవని గతంలోనే జగన్ స్పష్టం చేశారు. తన పరామర్శల పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలు, వరుస కేసుల మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. లిక్కర్ ఛార్జ్ షీటు, పార్టీ నేతల మీద కేసుల అంశం మీద జగన్మోహన్ రెడ్డి సీనియర్ న్యాయవాదులతో చర్చలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతల మీద కూడా ఆయన ఒక సమీక్ష నిర్వహించారు. మిథున్ రెడ్డి అరెస్టును కూడా అప్పట్లో ఆయన తప్పుపట్టారు. రాజకీయ నిర్ణయంగా దాన్ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలా వరుసగా కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేయాలని కూడా ఆయన అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి ఆయన ఢిల్లీలో పావులు కలపడంతో ఈ మద్యం కుంభకోణం కేసు కాస్తంత వెనకపడింది. అలాగే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా స్ట్రాంగ్గా లేవు కూటమి ప్రభుత్వం వద్ద, సిట్టు వద్ద అనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే అంశాన్ని ప్రజలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, విద్యార్థులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంలో వైసీపీ కేవలం ధర్నాలో, రాస్తారోకోలో, ప్రొటెస్ట్లో చేసి ఊరుకోవడం కాకుండా కేంద్రం వద్ద, ఎందుకంటే ఈ మెడికల్ రిలేటెడ్ ఏదైనా సరే కేంద్రానికే సంబంధం ఉంటుంది కాబట్టి, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి కేంద్రం మీద కూడా తాము ఒత్తిడి తీసుకురాగలుగుతాము, కేంద్రాన్ని కూడా తాము కదిలించగలుగుతాము అనే దాన్ని ప్రూవ్ చేసే నెపంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మరీ వాళ్ళందరితో మాట్లాడే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి జగన్ పూర్తిగా మద్దతు ఇచ్చి ఉన్నారు. అప్పట్లో ఎన్డీఏ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి వ్యవహారంలో ప్రకటించిన వెంటనే కూడా పూర్తిగా తాము ఉన్న సిచ్యువేషన్ని వివరిస్తూ రాజ్నాథ్ సింగ్ స్వయంగా కాల్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మద్దతుని రాధాకృష్ణ అడిగారు. జగన్ ఇచ్చినట్టుగానే రాధాకృష్ణ కూడా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ వెళ్ళి తమకున్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి లాబింగ్ ద్వారా ఒక అపాయింట్మెంట్ సంపాదించారు. ఇప్పటికే మోడీతో ఒక అపాయింట్మెంట్ జరగబోతోందని, త్వరలోనే మోడీని కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద కంప్లైంట్ చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది.